హే గాయ్స్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. సో నా ఈ న్యూ స్టోరీ మీకు నచ్చుతుందా? ఎనీవేస్, ఆల్రెడీ ఇదివరకు రాసిన స్టోరీ ఉందన్నమాట. మీకు నచ్చితే చూసి ఎంజాయ్ చేసేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 3, వేసవి వెన్నెల. అలా చిరుబురులాడుతూనే తోటలోకి రీచ్ అయిన మీనా అక్కడ తన పెద్ద మామయ్య పలకరించిన విధానానికి మొహం మీద చక్కని చిరునవ్వు వచ్చేసింది. అంత ఆప్యాయంగా అనిపించింది మీనాకు ఆయన పలకరింపు రిసీవ్ చేసుకున్న విధానం. రా అమ్మ, నువ్వేనా మీనా అని తను చూడగానే రామారావు గారు ఒక క్షణం తన్ని మురుపంగా చూసుకున్నారు. పెద్ద కళ్ళు, కాటుకు లేదు, కానీ ఉంటే భలే ఉండేది. పొడుగాటి జుట్టు ఫ్రీగా వదిలేసింది, కానీ పోనీటైల్లా జడ వేసుకుంటేనా అచ్చం తన చెల్లి జమునలానే అనిపించింది ఆయనకు మీనాను చూస్తే. కృష్ణారావు గారికి పరిచయం చేస్తూ వెంటనే చెట్టు మీద నుండి కొబ్బరికాయలు దించి తాగడానికి ఏర్పాటు చేస్తే ఇన్ని చేస్తున్నా ఆయనలో పెద్దరికం హుందాతనాన్ని ఆయన పక్కన పెట్టలేదు. ఎక్కడో లోపల నుండి అవి కనిపిస్తూనే ఉన్నాయి. ఈ లోపల ఎవరో ఊరికి సంబంధించిన పెద్ద మనుషులు మాట్లాడడానికి వస్తే ఆయన మాట్లాడుతూ అటు వెళ్తే స్నేహాని మీనాని వాళ్ళ దగ్గర దగ్గర తోటలు తిప్పుతూ చూపించారు కృష్ణారావు గారు. కొంచెం ముందు రావాల్సిందిరా, అటు పక్కన మన సరస్సు ఉంది చిన్నది, అందులో బాతులు, తామర పూలు ఆనుకుని ఉన్న కొబ్బరి చెట్లు భలే ఉంటాయి. ముందు వచ్చి ఉంటే వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడేమో మాకు పనులు ఉన్నాయి. అయినా రాత్రి చూడాలే, దాని అందం స్వర్గంలా ఉంటుంది అని ఆయన చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళ నిష్కల్మషానికి స్నేహమైన ముచ్చటగా ఉందని ఆనందంగా నవ్వుకుంటున్నారు. అలా కొద్దిసేపు తిరిగారో లేదో వీళ్ళకి అలవాట్లేని కారణంగా నీరసం వచ్చింది. పెద్దవాళ్ళకేమో పనులున్నాయి ఊర్లో. ఇక అందరూ ఇంటిబాట పట్టారు. ఆ రూట్లో కార్లు అవి రాలేవు. వచ్చిన అక్కడ కూడా కార్లు వేసుకెళ్లే సమాజం అంతా వీళ్ళు ఎదిగిపోకుండా నేల మీదే ఉన్నారు కాబట్టి అయితే నడిచి వెళ్ళాలి ఆర్ ఎడ్ల బండి మీద. ఏమ్మా మీనా, మీరు ఈ బండిలో రండి, నడవలేరు కానీ అని ఆయన అప్పుడే చెట్టు మీద నుండి కోసిన జాంపళ్ళని ఇచ్చారు ఇద్దరికి. ఇవి తింటూ రండి, నడవలేరు అని మీ మొహాలే చెప్తున్నాయి అన్నారు వాత్సల్యంతో ఆయన. అన్నయ్య రండి, మనము పిల్లలతో వెళ్దాం అన్న కృష్ణారావు గారితో కొత్త పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం రిజర్వ్డ్గా మొహమాటంగానే మామయ్య మీరు మాతో రండి అనేసరికి కాదనలేక ఆ బండిలోనే నలుగురు ఎక్కారు. బండితోలే వెంకయ్యను వెనక బండి తీసుకురమ్మని కృష్ణారావు గారి బండిని నడపడం మొదలుపెట్టారు. మీనా గమనించలేదు. తన సహజ సిద్ధమైన ఆకతాయి అల్లరితనంతో అటు ఇటు దిక్కులు చూస్తూ కొత్త ప్లేస్ల మీద ఇంట్రెస్ట్ చూపుతూ, కానీ బండి ఎక్కిన దగ్గర నుండి మీనా వైపే రామారావు గారు మీనాను చూడటం, స్నేహ చూస్తూనే ఉంది. ఎంతసేపు అయినా మీనాకు అది తెలియకపోవడంతో మోచేత్తో చిన్నగా తన చేతిని తగిలించింది ఆయన చూడకుండా. అప్పుడు ఏంటి అన్న మీనాతో అటు చూడు అంటే అది చూసిన మీనా కొంచెం నవ్వుతూ ఏంటి మా ఎలా చూస్తున్నారంటే ఆయన నెమ్మదిగా నిన్ను చూస్తే నా చెల్లిని చూసినట్టే ఉందిరా అన్నారు. దానికి చిరునవ్వు చిందించింది మీనా. ఆయన కళ్ళల్లో తడి అది బయటికి రానుకుండా ఏమో రామారావు గారు అసలు మీ నాన్న పోలికే రాలేదే ఏంట్రా నీకు అనేసరికి అందరూ నవ్వారు. ఒక్కటి వచ్చిందిలే, మొత్తం పోలికలన్నీ మా చెల్లివే, కానీ ఒక్కటి మాత్రం మీ నాన్నది వచ్చిందిరా అన్నారు ఆయన. అదేంటో అడుగుదాం అనుకుంది, కానీ మీనా అంతలోనే ఇందాక దాటి వచ్చిన మలుపు రావడం, తన కళ్ళు నిప్పు కనిగల్లా మారడం గమనించారు రామారావు గారు. అది చూసి పెద్దగా నవ్వారు ఆయన. దాంతో ఈ లోకంలోకి వచ్చిన మీనా ఏంటి మావయ్య అన్నట్టు చూస్తుండడం, ఏంటన్నయ్య అలా నవ్వావు అని బండితోలే కృష్ణారావు గారు తనేమైనా మాటల్ని మిస్ అయ్యారా అని అడగటంతో రామారావు గారు మళ్ళీ నవ్వి ఆఖరికి ఆ కోపం కూడా మన చెల్లిదే వచ్చిందిరా కృష్ణ. మొహంలో ఏమాత్రం తెలియకపోయినా కళ్ళలో వేరే ఎవరు గమనించలేనంత వేగంగా కోపం చల్లారనా మనిద్దరం మాత్రం కనిపెట్టే కోపం ఈ చిటితల్లి కూడా వచ్చిందిరా, కళ్ళల్లో అదే మెరుపు అని మీనా తలా నిమిరారు ఆయన. కృష్ణారావు గారికి ఒకసారి వాళ్ళ చెల్లి గుర్తొచ్చి ఒక క్షణం బాధపడినా కొన్ని సెకండ్స్లో కంట్రోల్ చేసుకొని ఈ లోకంలోకి వచ్చి అసలు ఇప్పుడు మీనాకి ఎందుకు కోపం వచ్చింది అన్న క్వశ్చన్ వచ్చింది. ఏమ్మా మీనా, ఎందుకు అంత కోపం, ఎవరి మీద? అంతలో రామారావు గారు కూడా ఏదో గుర్తొచ్చినట్టు ఆలోచిస్తూ అవును, మా చెల్లి కూడా ఎంతో కోపం వస్తే తప్ప అలా మారు ఆ కళ్ళు, కొన్ని సెకండ్స్ అయినా సరే, చెప్పరా ఏమైంది అన్నారు ఆయన. మీనా కూడా అచ్చం ఆయన చెల్లిలానే అన్ని పోలికలు అని అనుకుంటూ. దాంతో మరోసారి జరిగిన సిచ్యువేషన్ అంతా గుర్తొచ్చి కోపం వచ్చి మీనా ఒకసారి కళ్ళు మూసుకొని డీప్ బ్రెత్ తీసుకొని
అదేం లేదు మావయ్య, పెద్ద గొడవ ఏం కాదు. వచ్చేటప్పుడు అదిగో ఆ మలుపులోనే ఎవడో చెట్టు మీద ఉన్నాడు, వాడి దగ్గర డాగ్ ఉంది, అది బాగానే ఉంది, వాడే డాగ్లో రెచ్చిపోయాడు. వదిలేండి మావయ్య అని చిరాగ్గా సిచ్యువేషన్ గురించి ఇప్పుడు తనకు చెప్పడం ఇష్టం లేదు అన్నట్టు ఎటో చూస్తూ చేతిలో ఒక తాటాకు రమ్మని పైకి కిందకి గోరుతో రాస్తూ చెప్పింది మీనా. ఆ మలుపు దగ్గర తోట మన సుబ్బారెడ్డిది కదూ అన్నయ్య. నేను చూస్తాలే అమ్మా, నువ్వేం ఆలోచించుకో, వాడి పని మనం చెప్దాం అన్నారు కృష్ణారావు గారు. వెనుక రామారావు గారు సుమారు ఏ టైంలో జరిగిందో ఒక అంచనా వేస్తూ సీరియస్గా ఒక క్షణం మారింది ఆయన ఫేస్. అంతలోనే కృష్ణ మాటలు విని, నువ్వేం పట్టించుకోకు, ఇంకోసారి వాడు అలా చేయడమ్మా అన్నారు ఆయన చిరునవ్వుతో. సమాధానంగా నవ్వింది మీనా. అలా మాట్లాడుతూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఈ అన్నదమ్ములేమో వాళ్ళ చెల్లె అన్నట్టు వాళ్ళ చెల్లి గురించి బావ గురించి చెప్పడం, ఇలా ఇంటికి వచ్చేసరికి కొద్దిసేపటికి ఆ మాటల్లో పడి వీళ్ళు ఇలా బండి దిగారో లేదో లోపలికి వెళ్దాం అనుకుని ఒక్కొక్కరు కాళ్ళు శుభ్రపరచుకొని వెళ్దాం అనుకునేంతలో అటు నుండి 2 కార్లు దర్శనమించాయి వీళ్ళ ఇంటి ముందు. 2 కార్స్లో నుండి 6 అబ్బాయిలు 2 అమ్మాయిలు దిగారు కిందకు. పార్వతి గారు హారతి పట్టుకుని కృష్ణారావు గారు ఇంకా కొంతమంది పని వాళ్ళు ఎదురు వెళ్ళారు. బాబోయ్ ఇంతమందా అని స్నేహ అనుకుంటూ ఉంటే మీనా ఆ కార్స్ అందం చూస్తూ అవి ఏ డిజైన్సా ఏ మోడల్సా అని ఆ వాటిల్లో మునిగిపోయింది. హారతి తీసుకొని ఇటు చూసిన మీనా బావ అది చూసి మీనా ఏదో తన్నే చూస్తుందని తెగ ఫీల్ అయ్యి దగ్గరికి వెళ్ళి చేయి ముందుకు చాచి హాయ్ ఐఎమ్ శ్రీ అని చేయి ముందుకు చాస్తే అప్పుడు కానీ తనని గమనించినట్టు ఎవరు అనుకుంటూ చూస్తూ ఉంటే మధ్యలో పార్వతి గారు వచ్చి మీ బావ అమ్మ శ్రీధర్, రే మీనారా నీ మరదలు అని అండం. ఓ బావా అని మీనా, నువ్వు చెప్పావుగా అమ్మా అని శ్రీధర్ అండం. మీనా చేయిని అందుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగాయి. మీనా ఒక క్షణం తన్నే చూసింది. మొహంలో ఎవరో ఆ నవ్వుని చూసినా అలా పడిపోయేలా ఉంది ఆ నవ్వు, చక్కని చిరునవ్వు అనుకుంది మీనా. అంతలోకి తన ఆలోచనల నుండి బయటకు వచ్చి శ్రీధర్ గారు తిన్న ఫ్రెండ్ స్నేహ అని తన వైపు చూపించింది. హే శ్రీ అను, దట్స్ కూల్, శ్రీధరే కాదు ఇంకా ఈ అండి గిండినా నాన్న అనేసరికి మనం కూడా అండీలు అనలేంలే అని పైకి అందాం అనుకుని అక్కడ ఉన్న 3 పెద్దవాళ్ళని చూసి ఆ మాటను లాస్ట్ సెకండ్లో ఆపేసింది లోపలే మీనా. శ్రీధర్ అంతలోకి స్నేహ దగ్గరకు వెళ్ళి హాయ్ హలో ఐఎమ్ శ్రీ, నైస్ టు మీట్ యూ అని తన టిపికల్ చార్మింగ్ స్మైల్తో చేయి చాచాడు ముందుకి హ్యాండ్ షేక్కి. హలో అండి అని నమస్కారం చేస్తూ స్నేహ పొదుపైన రిజర్వ్ స్మైల్ చేస్తూ ఓ కూల్ అనుకుంటూ కమాన్ గాయ్స్ లెట్స్ గెట్ ఇన్ అని తన ఫ్రెండ్స్ని పిలుస్తూ ఒక్కొక్కరుగా అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అమ్మ పార్వతి నేను వస్తానమ్మా అని రామారావు గారు బయలుదేరుతుంటే లోపలికి రండి బావగారు అని ఆవిడ పిలిస్తే తలతో వస్తా అమ్మా, అయినా నువ్వు పిలవాలా ఏంటి, అతిథులు వచ్చారుగా చూడు అని మీనాను ఒకసారి ప్రేమగా తలనిమిరి తర్వాత రారా మన ఇంటికి అని ఆయన వెళ్ళారు. అంతలో కారులో నుండి దిగిన 2 అమ్మాయిలు మీనా దగ్గరకు వస్తే భారతి గారు మీనాతో అమ్మ మీనా తినే ప్రణయ నీ మరదలు అనేసరికి హాయ్ వదిన అంది ప్రణయ నెమ్మదిగా. హేరా అంది మీనా ఒకరినొకరు పరిచయం చేశాక. పదండ్రా లోపలికి వెళ్దాం అని పిలిచి ఆవిడ వెళ్తూ వాళ్ళ వెనకాలే మీనా వెళ్దాం అనుకుంటే తన డ్రెస్ బ్యాక్ సైడ్ కాలర్ ఏరియాని పట్టుకొని వెనక్కి లాగేసింది స్నేహ ముందుకు వెళ్ళనివ్వకుండా. ఓయ్ డ్రెస్సు అని తన డ్రెస్ని సరి చేసుకొని బాగానే ఉందా అని చూసుకొని స్నేహ వైపు చూసి ఏంటి ఎందుకలా లాగావు గాడిద అంటే, ఓయ్ చూసావా జనాన్ని, మీ బావ ఎంతమందిని వేసుకొచ్చాడో, ఒక పెద్ద సంతలా ఉంది, ప్లీజ్ నా వల్ల కాదే అక్కడ ఉంటాం అంది స్నేహ బిక్కమొహం వేసుకొని. ఓయ్ అలా అంటే ఎలా కుదురుతుంది, మనకా ఊర్లో ఎవరో తెలీదు, ఒకవేళ పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఇప్పుడు ఈ అత్తయ్య ఏమనుకుంటుంది సడన్గా ఇలా అంటే అంది మీనా నచ్చ చెప్తున్నట్టు. ఓయ్ మీను ప్లీజ్ రా, ఇప్పటి వరకు నేను ఎవరినైనా ఏమైనా నో చెప్పడం ఆర్ అడిగినట్టు చూసావా, ప్లీజ్ నా వల్ల కాదురా అంటే ఒక క్షణం ఆలోచించి మీనా ఒక పని చేద్దాం, ఈ ఒక్క నైట్ ఉందాం, ఈ నైట్ రేపు డే నీకు సెట్ కాదు పడదు అనిపించింది అనుకో నెక్స్ట్ సెకండ్ డే అత్తయ్యకి చెప్పి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం సరేనా ప్లీజ్ అంటే స్నేహ అలానే బిక్కమొహం వేసుకొని ఒప్పుకోవాలా అన్నట్టు మొహం తిప్పుకునేసరికి నా బుల్లి కదూ నా బుజ్జి కదూ నా బజ్జి కదూ అని చెక్కల గింతలు పెట్టడంతో నవ్వేసి ఒప్పుకుంది స్నేహ. ఇంతలో లోపల నుండి వీళ్ళని పిలుస్తుంటే భారతి గారు వస్తున్నాం అత్తయ్య అంది మీనా స్నేహతో కలిసి లోపలికి వెళ్తూ. సో దిస్ ఈస్ ఫర్ టుడే గైస్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.